అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకాయల. ఈరోజు నేను సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడడానికి వచ్చాను. మీకు తెలిసిందే, ఒక వారం రోజుల క్రితం సుగాలి ప్రీతి గారి ఇష్యూని వైసీపీ వాళ్ళు బాగా హైలైట్ చేసి సుగాలి ప్రీతి గారి తల్లిని తీసుకొచ్చి సుగాలి పార్వతి గారిని కూర్చోబెట్టి ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాల్లో, డిజిటల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈరోజు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు, వివిధ అంశాల మీద చర్చ నడుస్తుంది. కానీ ఈ సుగాలి ప్రీతి గురించి మాట్లాడడానికి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. అధినాయకుడితో సహా అసెంబ్లీకి కనీసం వచ్చి చుట్టము చూపుగా కూడా చూసి వెళ్లకుండా సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడకపోవడం అనేది బాధాకరమే. ఎందుకంటే ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోయింది, ప్రభుత్వం వాళ్ళు కేసును పక్కదారి పట్టిస్తున్నారు, మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు మా కూటమి ప్రభుత్వం మీద బ్లేమ్ వేసినప్పుడు ఆ బ్లేమ్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లోకి వచ్చి మాట్లాడాలి కదా. మరి మాట్లాడకుండా మీరు ఆ సుగాలి ప్రీతి నిందని మా మీద బ్లేమ్ చేసే రైట్స్ మీకు ఎవరిచ్చారండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని సూటిగా. అంటే మీకు ఒక అంశం దొరికినప్పుడు మీకు అలవాటు ప్రభుత్వం మీద బురద చల్లడం, ప్రభుత్వాన్ని చేస్తున్న మంచిని, అంటే ప్రజలకి ప్రతిపక్షము ఏదో పాత్ర చేస్తుందని ప్రూవ్ చేయడానికి మీ ప్రభుత్వంలో జరిగిన అలిగేషన్స్ని కూడా ఈ ప్రభుత్వంలోకి రుద్ది ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. ఇంకొకసారి ఏదైనా అంశం గురించి మాట్లాడేటప్పుడు దయచేసి అసెంబ్లీలో చర్చించే పని అయితేనే అంశం గురించి మాట్లాడండి, లేకపోతే మాట్లాడకండి. ఎందుకంటే ఈ వారం రోజుల ముందు మీరు సుగాలి ప్రీతి గారి తల్లిని తీసుకొచ్చారు, ఆమె చేత ఇష్టానుసారంగా విమర్శలు చేయించారు, ఆమె బాధ వెళ్ళగొక్కుంది. కానీ ఈరోజు ఆమెకు న్యాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సుగాలి ప్రీతి గారి ఈ ఇష్యూని కేవలం మీరు ప్రభుత్వం మీద బురద జల్లే పనిగానే వాడుకున్నారని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈసారి మీరు ఏదన్నా అంశం గురించి మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించే అంశం ఏదన్నా ఉంటే మాట్లాడండి. థ్యాంక్ యూ.